సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ మిహ్రకుల్డ్ 9వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. గత సంచికలో అంటే 8వ భాగంలో మిహ్రకుల్డ్ గాంధార్ దేశంలో ఒక సుస్థితిని ఏర్పాటు చేసి రావడం గురించి చూసాము. అక్కడ నీలాంకుడిని రాజుగా నిలిపి వచ్చాడు. నీలాంకుడు తన సోదరికి ఏదో మర్యాద చేద్దామనుకున్నాడు, ఆమెను పంపించమన్నాడు. కానీ ఆమె వెళ్ళలేదు. ఇక్కడ అక్కడి నుంచి వచ్చాక మిహ్రకుల్డ్ ప్రశాంతంగా అయితే లేడు. ఎందుకంటే దర్దదేశపు వాళ్ళు చీటికి మాటికి దండెత్తడము అవి చేస్తున్నారు. వాళ్ళనందరినీ శిక్షించి ఒక రకంగా తనలోని బేతాళుణ్ణి తృప్తిపరిచాడు. ఆ చిత్రహింసలు పెట్టి వాళ్ళను చంపుతూ అదొక రకమైన ఆనందాన్ని అనుభవించాడు మిహ్రకుల్డ్. కానీ మిహ్రకుల్డ్ మనసులో తనకు సంతానం కావాలనే కోరిక పుట్టింది. అది తీరే మార్గం కనిపించలేదు. జ్యోతిష్యులందరూ రావడము, నీకు సంతానం కలుగుతుందని చెప్పడము, తర్వాత వాళ్ళను ఈయన వధించడము ఇలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపు 40 ఏండ్లు వయసు వచ్చింది మిహ్రకుల్డ్కి. ఇంతవరకు సంతానం లేదు. ఇలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు రావడం, నీకు సంతానం కలుగుతుంది, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పడము అవి జరిగింది. ఆయన చెప్పిన నియమాలను పాటిస్తూ హింసకు దూరంగా ఉన్నాడు మిహ్రకుల్డ్. సరే, కళ్యాణవతి గర్భం ధరించింది. ఆ అది అంతవరకు జరిగింది. ఇంత లోపల ఆ కళ్యాణవతి మిహ్రకుల్డ్ ఆనందం కోసం రకరకాల దుస్తులు తెప్పించడము, ధరించడము చేసింది. ఒకనాడు ఆమె తొడుక్కున్న రవిక మీద బంగారు పల్లిక పనులతో జరిగిన పాదముద్రలు కనిపించాయి. దాని గురించి అంతర్వేశకుణ్ణి అంటే అంతఃపురానికి కావలసినవన్నీ సమకూర్చే ఒక అధికారి అంతర్వేశకుడు అతన్ని ప్రశ్నిస్తే అది సింహళ దేశపు పట్టు వస్త్రము, దాని మీద ఉన్న పాదముద్రలు ఆ సింహళాన్ని వెళ్ళే ప్రభువు అని చెప్పాడు. దాంతో మిహ్రకుల్డ్కి ఒళ్ళు మండింది. ఎవడ్రా వాడు అని అన్నాడు. కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ కళ్ళల్లో బేతాళుడు కనిపించాడు అంతర్వేశకునికి. ఇక్కడి దాకా గత వారం సంచికలో నేను కథ చెప్పానండి. ఆ కోపము ఏ రకంగా పరిణమించిందో ఈ వారం తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం లేకోకుండా కథలోకి వెళ్ళిపోదామా? మరి ఇలాగా కథ మొదలవుతోందండి. కళ్యాణవతి మర్నాడు గాంధార్ దేశంనకు పోవును. 7 నెలలైన రాత్రి మిహ్రకుల్డ్ ఒక్క రాత్రిలో మిహ్రకుల్డ్ అయ్యాడు. 2 లక్షల కాల్బలము, 10,000 గుర్రములు, 2,000 ఏనుగులు, 10,000 ధానుష్కులు, దుర్గములను ముట్టడించడానికి కావలసిన పరికరములు. అక్కగారిని పురిటికి తీసుకొని పోవచ్చున్న నీలాంకుని చిన్ని సైన్యంతో బయలుదేరిన. ఇది ఎవరికి అర్థం కాలేదు. కళ్యాణవతికి అర్థం కాలేదు. కళ్యాణవతి తన భర్తకు తన మీద ఇంత ప్రేమయా అనుకున్నది. అతన్ని అడుగుటకు ఎవరికి గుండె దిటువు లేదు. అంత సైన్యంను 2 జాములలో ప్రయాణానికి సిద్ధపరపగల శక్తి సృష్టిలో ఒక్క మిహ్రకుల్డ్కే కలదు అని చెప్పవచ్చు. రాజు ఎవరి మీదో దండెత్తిపోతున్నాడని సర్వజనులకు తెలియను. ఎక్కడికో ఎవరికి తెలియదు. దర్పమలకు తెలియదు, నిష్కరణకు తెలియదు. ఈ సైన్యము గాంధార దేశంన పుష్కళావతి నగరం చేరింది. అచ్చట విడియును అని నీలాంకుడు అనుకున్నాడు. మిహ్రకుల్డ్ సైన్యం నడిపించుకొంచు వెళ్ళిపోయాడు. మిహ్రకుల్డ్ సైన్యంనకు ముందు భద్రదంతావళంకి పోచుండును, అంటే పటపు ఏనుగు అన్నమాట. సైన్యమంతా వెనక నడుచుచుండును. రాజెక్కిన ఏనుగు తొందరగా నడుచుచున్నచో గుర్రములు కూడా దాని వేగం అందుకొనలేవు. సైన్యం ఏమందుకును? వెనకబడిన వారిని నరకవలయనని మిహిరుని ఆజ్ఞ. అంత పవమాన మానస తిరస్కారిత
రాహుకృతితో సేన పోచుండును. అంటే వాయువేగంతో ఆ సేన వెళ్ళిపోతోంది. మిహిరుడు పుష్కళావతి యందు ఆగి కళ్యాణవతితో తన పోవు దండయాత్ర ఎక్కడికో చెప్పుతాడు అని అనుకున్నారు. కళ్యాణవతి ఏమో అనుకోలేదు. సైన్యము గంగా యమునలు దాటింది, వింధ్య పర్వతములు దాటింది, చోళ లాట కేరళ దేశములు దాటింది, రామేశ్వరము సమీపించింది. లక్షలాది నావలు సిద్ధపడను. సర్వసైన్యము దంతావళములు, ఆజానేయములు అంటే ఏనుగులు, గుర్రాలు లంకకు చేరాయి. తొలినాడు శ్రీరామచంద్రుని వానరసేన ఎంత నిర్భయంగా, ఎంత సురక్షితంగా లంకాద్వీపం నందు ప్రవేశించనో అంత నిర్భయంగా, అంత సురక్షితంగా మిహిరుని సేనలు సింహళ ద్వీపమును చేరను, మహారాజా నగరమును ముట్టడించను. ఈ రాజెవరు, మన మీదకి ఎందులకు దాడి ఇచ్చేశాడు మొదలైన ప్రశ్నలు లేపుటకు కూడా వ్యవధి లేని సింహళ ద్వీపాధిపతి తన రాజధాని రక్షణం తాను చేసుకొంచుండెను. దుర్గము అభేద్యంగా ఉండెను. లోనుండి కోటగోడలకు ఎగబాకిన సింహళ ద్వీప సేనలు కాశ్మీర సేనను కందకమునే దాటనిచ్చట్లేదు. కింద నిలబడి కోట మీదనున్న శత్రు సైనికులను వధించుటకు ధనుష్కులు కూడా సమర్థులు కాకపోవచ్చుండ్రి. 10 దినముల ముట్టడి వ్యర్థమయ్యను. అప్పుడు మిహిరకుడు తాను ధనస్సును చేబూని దుర్గద్వారం నందు మొదలుపెట్టి తన బాణములను ప్రయోగింప ఆరంభించను. తూర్పు నుండి దక్షిణముగా పడమరకు, మరలా తూర్పు నుండి ఉత్తరముగా, మరలా పడమరకు మిహిరకుల్ని బాణాఘాతముల చేత కోట గోడల మీద సైనికులు విదారిత కౌచులై, విభిన్న శిరస్త్రాణులై, పరిత్యక్ష కరవాలురై కుప్పలు కుప్పలుగా చనిపోచుండ్రి. అంటే వాళ్ళ కవచాలు విరిగిపోతున్నాయి. తలకు పెట్టుకున్న కిరీటాలు, తలపాగలు, హెల్మెట్ లాంటివి అవి విరిగిపోతున్నాయి. ఇంకా చేతుల్లో కత్తులు పడిపోతున్నాయి. వాళ్ళంతా కుప్పలు కుప్పలుగా కింద పడి చనిపోతున్నారు. ఈ మహాప్రళయానికి ఒడ్డుకొనలేక కోటగోడ మీద మొగం చూపించటి సైనికుడు లేకపోయాడు. అప్పుడు కాశ్మీర మహారణ్య భద్ర దంతావళములు, ఏనుగులు, అడవి ఏనుగులు, కాశ్మీర అడవి ఏనుగులు కోట తలుపులను పగలగొట్టాయి. కోట గోడలే ఏ రాతికి ఆ రాయిగా ఊడదీయబడిన. రాజును బందీగా కొనివచ్చిరి. అది పెద్ద సభ. దేశం నందలి వర్తకులనందరినీ పిలిపించను. సింహళాధిపతి బద్ధహస్తుడై అవనత శిరస్కుండై మిహిరకుల్ని ఎట నిలబడెను. మిహిరకుడు ఆనాడు తన భార్య ధరించిన రైకను తన వెంట తీసుకుని వచ్చిన సింహళాధిపతికి ఆ రైకను చూపించను. ఈ వస్త్రమేమియో నీకు తెలియనా అని అడిగాడు. ఆయన సింహళాధిపతి తెలియను అన్నాడు. మిహిరకుడు ఇది ఏమి అంటే ఆయన ఇలా చెప్పాడు, ఇది యాముషదేవి అన్న వస్త్రం. ఈ ధాత్రిలో నేయుదురు. ఈ వస్త్రం మీద బంగారు తీగలతో అల్లిన చిన్నలేమి అంటే సింహళ ద్వీపాధిపతి మాట్లాడలేదు. ఇవి నీ పాదచిహ్నములు అంటారు, నిజమేనా అని అడిగాడు. దానికి కూడా సింహళాధిపతి మాట్లాడలేదు. ఇది నీ ఆజ్ఞ చేతనే ఇట్లు జరుగుచున్నదా అని మిహిరకుడు అడిగితే దానికి కూడా సింహళ ద్వీపాధిపతి మాట్లాడలేదు. ఓయి, నీకింతటి దుష్టత్వం ఎందులకు? నీ పాదచిహ్నములు సర్వ భారతదేశం నందలి స్త్రీల యొక్క స్తనమండలముల ఎందుండవలైన, సర్వదేశాధిపతుల భార్యల యొక్క వక్షప్రదేశముల ఎందుండవలైన నీవంతటి వీరుడువా? ఏది నీ పరాక్రమం? నీ చెయ్యి నా కందిమ్ము అన్నాడు. సింహళ ద్వీపాధిపతి వెనుకాడాడు. మిహిరుడు లేచి వెళ్ళి వాని కుడి చేతిని తన కుడి చేతితో పట్టుకుని దానిని నలిపెను. సింహళ ద్వీపాధిపతి చేతి బొమికలు నులి అయ్యెను. ఎడమ చేత్తో వాణ్ణి కంఠం పట్టుకుని నొక్కెను. అతడు విగత ప్రాణుడై నేల పడిపోయిన. అంత మిహిరుడు సింహళ ద్వీపం నందన్ని చోట్ల ఉండిన యామోషదేవి వస్త్రములను తెప్పించెను. రాజు పాదముల గుర్తు కలిగిన సర్వ వస్త్రములను తగలబెట్టించెను. బంగారు తీగలతో కుట్టబడిన వట్టి పట్టుగుడ్డ లేడి ఒడలి కంటే మెత్తనిది, నెమలి ఈకల కంటే మెరుపుగలది, పరిపుష్టమైన ఉన్న ఉత్తమ జాత్యాశ్వం యొక్క మేనివలే తాకినచో గగురు పొడుచునేమో అన్నట్లున్నది. దానిని తెప్పించి
10 నావల మీద తన వెంట తీసుకొని పోయాడు. ఆ రాజ్యంనకు మరి ఒకడిని రాజుగా చేశాడు. అతని సేన అంతయు మరలా ఇన్నాళ్లకు మిహిరుడు తన సహజ స్వరూపమును వహించెను అనగా సింహళ ద్వీప వాసులను విచిత్రంగా వధింపనారంభించెను. ఆ సింహళ ద్వీప ప్రధాన నగర విశాల పురోభాగమున ఒక పెద్ద కాలభైరవ విగ్రహం నెలకొల్పెను. అతడు 1 నెల నాళ్ళు సింహళంలో ఉండెను. దినమునకు 108 మందిని నరికి వారి కపాలములతో దినమునకు కాలభైరవునకు నూతన రుండమాలలు సమర్పించెను. జనము గుండె పగిలిపోయి దాక్కొనుటకు కూడా స్థలం లేక యావటిల్లిపోయిరి. అప్పటికి మిహిరుని దృష్టి వేర మరలెను. సింహళంలోనికి కొత్త సైన్యములు వచ్చుచుండెను. ఈ సైన్యములు ఎక్కడివి విచారించగా చోళ, లాట, కర్ణాట దేశాధిపతులు సింహళాధిపతికి సహాయం చేయుటకు సేనలు పంపించుచుండిరని తెలిసాను. తొలుత కొందరు సైనికులు సింహళంలో దిగిరి. వారికిని కాశ్మీర సైనికులకు సంఘర్షణలు జరిగాయి. దిగిన చోళ, లాట, కర్ణాట సైన్యములు సింహళ ద్వీపవాసులను ఎరుగుదురు, వారి దుస్తులు నెరుగుదురు. కాశ్మీర సేన దుస్తులు వారి ముఖములు కొత్తగా ఉండెను. వీరే పరసైన్యం అని తెలుసుకుని వారు వీరిని ఎదిరించిరి. అచ్చటి నుండి చిత్రవద ఆరంభింపబడును. చోళ, లాట, కర్ణాట సేనలు దిగినట్లే హరింపబడును. సముద్రం మీద వచ్చుచున్న సేనలు సముద్రం నందే హరింపబడును. ఈ కాశ్మీర్ సైనికులు కారు, వీరు యమభటులు. తమ పడవలపై నుండి వీరి పడవలపైకి దూకుదురు. 2 పడవలను తలకిందులగును. సముద్ర కిరటములు వచ్చి ముసురుచుండును. కాశ్మీర్ సైన్యములు తిమింగలం వలె వచ్చి పెద్ద కోరలతో కొరికినట్టు ఖండించడం జరుగును. మిహిరుడు ఎంతటి మృత్యు విద్య పరమ రహస్యవేత్తయో వారి సైనికులు అంతటి మహాసూరులు. సముద్ర మధ్యమున జరుగుచున్న ఈ ఘోరంను చూచి రామేశ్వరం వద్ద సేనలు వెనకకు మరలిపోయాను. మిహిరకుడు కాలభైరవునకు 40 దినములు దీక్షగా అష్టోత్తర శత రుణమాలలు సమర్పించి సింహళ ద్వీపమున బతికియు చచ్చియు ఒకటే అయిన సహస్ర పరిమితులైన జీవులను వదిలిపెట్టి వెనకకు మరలెను. యామోషదేవి అన్న వస్త్రము 10 నావల మీద వచ్చుచుండెను. కానీ మిహిరకుడు తన వెంట తెచ్చిన నాడు తన భార్య ధరించిన రైకను భద్రంగానే తెచ్చుచుండెను. మిహిరకుడు భద్రంగా తెచ్చుచున్నది 3 వస్తువులు. 1 యామోషదేవి, 2 నాడు తన భార్య తాల్చిన రైక, 3 సింహళ ద్వీపాధిపతి శవం. ఆ శవం వక్షస్థలం నందు, బాహువులయందు, పాదములయందు చీల్చి అది చెడిపోకుండా కొన్ని తైలములు పోయించి కుట్టించి దానిని ఒక మందసమనందు పెట్టి భద్రంగా తన వెంట తెచ్చుచుండెను. సింహళ ద్వీపంను వదిలి మిహిరుడు దక్షిణాపథం ప్రవేశించెను. చోళ, లాట, కర్ణాట దేశముల మీద పడెను. అతడు వచ్చుచున్నాడన్న వార్తలు విని గ్రామములలో, పట్టణములలో ఎక్కడి జనములు అక్కడ పారిపోయిరి. ఆవులు, కుక్కలు, మేకలు, కోళ్ళు, పిడుకల గుడిసెలు, గడ్డివాములు, ఎద్దులు మాత్రం మిగిలిన పల్లెల్లో నుండి సర్వ వస్తువులు పరిస్తీర్ణములై నిర్జనములైన అంగళ్ళు గల పట్టణములలో నుండి వాని సైన్యములు ప్రయాణం చేయుచు కోళ్లను, గొర్రెలను, మేకలను చంపుకొని తినుచు సైన్యంలో ఉన్న డుంబాలు, వృషభములను కూడా అచ్చటచ్చట సంహరించి ఆహరించుచుండగా లాట, చోళ, కర్ణాట దేశములందలి సర్వ దుర్గములను, దుర్గాధిపతులను పారిపోగా ఈ సైన్యము దుర్గద్వారములను భేదించి గృహములను లెక్కకు మించినంతగా తగలబెట్టి యథేచ్ఛంగా ధనమును దోచుకుని 3 దేశములను 3 మహాశ్మశానములను చేసి పోయినంత మేర కుసప్రాణముండి సన్నగా అరుచు జీవులతో తిండి లేక బక్క చిక్కిన కండ్లలో మాత్రం ప్రాణములు మిగిలిన వృద్ధ శిశు స్త్రీలతో సగం తగలబడగా వాన కురియగా సగం తగలబడ్డ కాష్టం వలె ఉన్న ఇండ్లతో రక్తంతో నిండి తాగుటకు వీలు లేని నీళ్లు గల బావులతో చెదిరిపోయిన మధురుల మీద
తమ కులాయములను వెదుక్కును పారావత స్త్రీలతో మాంసఖండములను ఖర్చుకొని మింటపోవు రాబందులయు గృద్రములయు అంటే గద్దలు, వాయుసములు అంటే కాకులు, ముఖముల నుండి నడమ రాలిపడిపోవు మాంసకుండములు చాలక తక్కుచు తారుచు భయపడు మనుజుల మాంసపు ముక్కలు నెత్తుకొని పోవు జంబూకముల నోళ్ల నుండి తోడేళ్లు లాక్కొనగా చెదిరిపోయి దాత్రి అంతయు నిండిన మాంసఖండములతో 3 దేశములను శివుని చేత దగ్ధమైన 3 పురముల వలె కనిపించను. మెహరకుల్ని సేనలు ప్రయాణం చేయుచున్న సర్వ దేశములందు భయమే విజృంభించును. ఏ దేశం నందలి సేనలు వానికి ఎదురు రాలేదు. భిన్న దేశాధిపతులు వారి సైన్యముల యొక్క మార్గం నందు తమ దుర్గములు లేకుండా చేయవలసిందని భగవంతుని ప్రార్థింపజొచ్చిరి. అతడు సర్వ భారతదేశం నందలి రాజ్యములను తనకు సామంత రాజ్యముల వలె భావించుచు యథేచ్ఛంగా సేనలు నడుపుకొంచు గాంధార రాజ్యమునకు పోయిన. పుష్కళావతి నగరం చేరకు మున్న తన యుద్ధ కొలది సైన్యం నుంచుకొని తక్కిన సైన్యంనంతయు అతడు కాశ్మీరంకు పంపివేశను. ధానుష్కులతో కలిపి 25,000 సైన్యము, సింహళ ద్వీపాధిపతి శవము, యామోషదేవి వస్త్రము, నాడు తన భార్య తాల్చిన రైక, వీడితో అతడు గాంధార రాజధానికి వచ్చెను. అతడు సింహళ ద్వీపం నందు కానీ చోళ లాట కర్ణాటక దేశంలందు కానీ 1,00,000 మందిని బంధులను చేసిన. వారందరూ సైనికులు కారు, స్త్రీలు, బాలురు, వృద్ధులు కూడా వారిలో కలరు. వారందరినీ కాశ్మీరంకు పంపెను. మెహరకుల్డు పుష్కలావతి చేరినప్పటికీ కళ్యాణవతి దేవి మగశిశువును కన్నది. ఆ మగశిశువును కని 4 నెలలైంది. అతడు పుట్టిన నక్షత్రం మంచిది కాదనియు, శాంతి నక్షత్రమని, శాంతి 4వ నెలలో చేయరాదని, అంతవరకు అతడు కుమారుని చూడరాదనియు చెప్పిరి. అతడు కళ్యాణవతీదేవి నివసించు సౌధమునకు దూరంగా ఉన్న ఇంకొక సౌధమున విడిచెను. ఒకనాడు ఒంటరిగా కళ్యాణవతి భర్తను చూచుటకు వెళ్ళెను. అప్పుడు అతడు భార్యకు ఆమె రైకను యామోషదేవి వస్త్రమును చూపి, నీకు రావణాసురుని చూపింతునా అని సింహళాధిపతి శవమును చూపించెను. చూపి ఇట్లన్నాడు, ఆ అనాథుడు వీడే. తన పదచిహ్నములు కుట్టించిన కుర్పాసములు పతివ్రత ఈలుపు చెడగా భారతదేశ స్త్రీల చేత తొడిగించిన దురహంకారి వీడే. ఇందులోని అవమానం మోహింపలేని రాజుల భార్యల వక్షస్థలములందు తన పాదచిహ్నములు నెరిపిన చోరశేఖరుడు వీడే. ఈ శవం యొక్క చెయ్యి చూడము, వాని చెయ్యి నలిగిపోయింది, నలిగి నల్లనైనది. నా చేతిలో వాని చెయ్యి ఇలా అయింది. అంతటి దుర్బలుడు, అంతటి అసమర్థుడు, కానీ అంతటి దురహంకారి. ఆనాడు నువ్వు తొడుక్కున్న రైక ఇదిగో. ఈ రైక వాని మీద వేచి వాని శవమును దహింతును అని కట్టెలు పేర్పించి రైకతో వాని శవము దహించెను. వాడు పూర్తిగా భస్మమగు వరకు మెహరకుల్డు కళ్యాణవతిని పసిపిల్లవాని దగ్గరికి పోనీయలేదు. వాడు భస్మమైన తర్వాత ఇలా అన్నాడు, ఓ కాశ్మీర మహారాణి, మెహరకుల్ని దేవేరి, శ్రీరామచంద్రుడు రావణుని వధించి సీతను విడిపించుకొని వచ్చినట్టుగా, తన అపకీర్తిని ప్రక్షాళితము చేసినట్టుగా నేను నా భార్యకు జరిగిన కళంకంను తుడిచివేసి తిని. దుశ్శాసనుని నెత్తరుతో భీముడు ద్రౌపదీదేవి సురోజములు ముడిచినట్టు నేను వీనిని సంహరించి వాని పాదముల ముద్ర లేని దివ్యమైన సింహళ ద్వీపం నందు మాత్రమే నేయుట నేర్చిన యామోషదేవి వస్త్రమును 10 నావల మీద తెచ్చి తిని, 6 ఏనుగుల మీద తెచ్చి తిని. ఆ వస్త్రమును నువ్వు యథేచ్ఛగా ఉపయోగించుకును. నీ దాసీజనం అందరికీ ఇమ్ము. నీకు మరియు కోరికగా ఉన్నచో భారతదేశం నందలి సర్వరాజుల భార్యలకు పంపుము. ఆ వస్త్రంను తొడుక్కొంటలో ఉన్న అవమానంను నిరూపించి తెలుపము. వాడే లేడు, వాని పాదచిహ్నం లెక్కడా? అంతా రాణి తన పిల్లవాణి వద్దకు వెళ్ళిపోయింది. ఈ కథ అంతయు నీలాంకుడును గాంధార దేశ సేనాపతులు కన్నులారా చూచారు. తాను చేసిన మహాకార్యం ఎట్లున్నదని పూర్వము మెహరకుల్డు ఎవరిని అడగలేదు. అడిగినను సాహసించేవరను చెప్పలేదు. నీలాంకుడు మెహరకుల్నికి ప్రియమైన భావమరిది.
వీరి బావమరిదితనములు వారు మున్ను రాజకార్యంలో ఒత్తిడులందే సర్వకార్యంలో ఎందు కలిసి ఉండు చేత వాని సుకుమారములైన వెలార్చుటలు జరగలేదు. ఎప్పుడో నీలాంకుని పట్టాభిషిక్తుని చేసెను, తాను వెడలిపోయిను. నీలాంకుడు కాశ్మీర రాజధాని యందు 2 నెలలు ఉండెను. ఆ 2 నెలలు మిహిరకుల్డు వ్రతి, వట్టి వ్రతి కాదు, మౌని. అతడు 7 నెలలు మౌనం అవలంబించెను. ఆ 7 నెలలు అతనికి కత్తి మీద సాముగా ఉండెను. ఏ హింసయు చేయరాదు, తమ ఇష్టదేవతల జపం చేయరాదు. అతనికి జీవితంన 2 పరమ ప్రియములైనవి. మొదటిది యమభేతాళుల భీకర ముఖ దర్శనం, రెండవది హింసింపబడుచున్న జంతువుల వికార రావములు. వీని తర్వాత ప్రియమైనది కళ్యాణవతి, ఆమెది 3వ స్థానం. కళ్యాణవతి అన్నచో అతనికి ప్రేమ కలదు, మరియు భయము కలదు. తాను 2 ఘడియలు ప్రయత్నించి ఆమె శిరస్త్రాణమును తాకలేకపోయాను. ఆమె యొక్క ఖడ్గ విద్యా నైపుణ్యమునకు అతడు భయపడెను. ఆమె నిష్కంటకుని వంటిది కాదు. ఓయి, నీ ఖడ్గమును దూరంగా వేయుము అనగా అతడు దూరంగా పారవేసును. బంధించుటకు నీ చేతులు వెనక పెట్టుకును అనగా వెనక పెట్టుకును. ఈమె చెయ్యదు, చేయంచో తాను ఆమెను ఏమీ చేయలేడు. ఇంకొక విషయం ఉన్నది. ఇప్పుడు ఆమెకు కొడుకు కలిగెను. అతడు యువరాజు. ప్రజలను మంత్రులను వాణిని రాజును చేసి వానికి వయసు వచ్చే వరకు రాణిని రాజ్యపాలన వ్యవహారంలో చూచుటకు నియమించి తన్ను సంహరించో ఏమగును? ఆమె రాజనీతి శారద, రాజ్యపాలనా దక్షురాలు, యుద్ధ విద్యా విశారద. ఈ భయం అతని కెడదల ఊహమాత్రమైన మనోవృత్తిగా ఉండెను. ఇది ఏమీయూ జరగదన్న నమ్మకము కొండంత ఉండెను. తన్నెవ్వడునూ సంహరింపలేడు. తాను మనుష్యుడు కాదు, దక్షిణ దిశాధిపతి అయిన యముడును, సర్వభూత ప్రేతములకు రాజైన బేతాళుడును తన్ను సర్వదా రక్షించుచుందురు. తానింకను చాలా సంవత్సరములు బతకవలేను, ఇంకా 40 ఏండ్లైనా బతకవలేను. తన రాజ్యకాలము 70 ఏండ్లుగా నిర్ణయింపబడిను. ఇంతవరకు తన రాజ్యకాలము 30 ఏండ్లు నిండలేదు. తాను ఇంకా 40 ఏండ్లు యథేచ్ఛగా సంహారం చేయవచ్చును. తాను పెద్ద కసాయి. తన హృదయంలో 1000 పొరల లోపల మెత్తదనం ఒకటి ఉన్నది. దానిని కళ్యాణవతి కనుగొనెను. ఆమె తన గుండె లోపలి ఈ మెత్తదనంను వెలికి తీసిన తర్వాత ఆ మెత్తదనం వాగ్రూపమునకు కూడా వచ్చుచుండెను. ఇంకొకరి మీద అట్టి చమత్కారపు మాటలు ప్రయోగించుటకు కానీ, ఇంకొకరి యందు ఈ మార్ధవమును ప్రదర్శించుటకు కానీ వీలు లేకుండెను. నిద్రపోనప్పుడు కూడా తన వదనమండలము మృత్యుకరాళమై ఉండునని జనులు చెప్పుదురు. నిద్రపోనప్పుడు మన ముఖమును మనం ఎలా చూచుకొనలేము? నిద్రపో వేళ మన ముఖమును మనం చూచుకొంటకు, మేల్కొన్న వేళ మన ముఖమును మనం చూచుకొంచున్నామా? అద్దంలో చూచుకొంచున్నాం. మేల్కొన్నప్పుడు కన్నులు తెరిచి ఉంటుము కనుక అద్దంలో చూచుకొనగలుగుచున్నాం. నిద్రపోన్నప్పుడు కన్నులు మూసుకొని ఉందుము, అద్దం వలన ప్రయోజనం లేదు. మన ముఖము మనం ఎట్లా చూచుకొనగలం? మన ముఖం వంటి ముఖం ఇంకొకరికి ఉన్నచో వాడిని చూచి వాడు సరిగ్గా మన వలె ఉన్నాడని అనుకుంటాం. మన ముఖం మనకెట్లా తెలియను? అద్దంలో చూచుకున్న ప్రతిబింబం యొక్క స్మృతియా, లేదా మన ముఖం మనకు తెలియనా? మనం చూచుకున్న ముఖము మనము చూచినట్టుండునా? మనం చూచుకొని మన ముఖము పరల ముఖం చూచినంత విస్పష్టంగా చూచుకున్నట్లు ఉండుటకు లోన ఏదో ఒక ప్రత్యభిజ్ఞానం ఉండవలేను. ఆ ప్రత్యభిజ్ఞానం నిద్రపోనప్పుడు కూడా ఉండవచ్చును. ఉన్నచో అది నిద్ర కాదేమో. ఈ ఒకదానికొకటి పొసగని వింత విషయములు సమాహారమైన ఈ జన్మమే ఆశ్చర్యంగా ఉన్నది. మరియును మనుషులకు 2 ముఖములు ఉండవచ్చు. ఒకటి శారీరకమైనది, రెండవది వాని జీవలక్షణమును భాషింపచేయున్నది. నేను నిద్రపోచుండగా కళ్యాణవతి నా ముఖమును 10 సార్లు చూచి ఉండవలేను, ఆమెను అడగవలేను. ఇదిలా ఉండగా తన మృదువైన హృదయ వృత్తి వాగ్రూపమును తన భార్య యందు కాక మరి ఒకరి యందు విలయింపవలేను. నీలాంకుని తన మామగారి రాజ్యంనకు రాజును చేసినది ఇందుకేనేమో. భార్య యొక్క తమ్ముడు భార్య వల్లనే కనిపించును. ఒకటే భేదం, అది లైంగికము. ఈ నీలాంకుని యందు మిహిరకులకు తొలితటి నుండి ప్రేమయే. ఆ ప్రేమ 25 ఏండ్ల నుండి ఉన్నది. పూర్వం ఎప్పుడో మిహిరకుల్ని బాధలు పడలేని గాంధార రాజ్యాధికారులు
నీలాంకుని నీలాంబరుని మిహిరకుడు తమ్ము దయతో చూచినట్లు చేయడని ప్రార్థించినప్పుడు నీలాంకుడు మిహిరకుల్ని గుర్చి అతడు బకాసుడు దినదినము వానికి బుట్టెడు బియ్యము అన్నమును 2 దున్నలు 1 మనుష్యుడు కావలేనని చెప్పాను. ఆ మాటలు మిహిరకుల్నికి అప్పుడే తెలిసాను. కానీ నీలాంకుని ఏమీ చేయలేదు సరికదా, వాడికి రాజ్యం ఇచ్చి వాడిని బావమర్దిగా చేసుకున్నాడు. ఆ 25 ఏండ్ల కిందనే మిహిరకుడు కళ్యాణవంతి యందు తన మనసు ఎట్లున్నదో ఇంచుమించుగా నీలాంకుని యందు అట్లున్నదని తెలుసుకొనెను. ఇప్పటికి దానికి వికాసం కలిగెను. సింహళాధిపతిని హేమలత విరచిత తదధిపతి రమణీయమైన యామోషదేవితో దహనం చేసి కళ్యాణవతి వెడలిపోయిన తర్వాత సర్వజనులు నిష్క్రమించిన తర్వాత నీలాంకుని అడిగాను, నేను చేసిన పని ఎలా ఉంది అని. అహో వైచిత్రం! శ్రీరామచంద్రుడు వింటి మీద రావణాసురుని మూల సైన్యంను కొన్ని లక్షల మందిని ఒక్క పూటలో నిర్జించి సమీపస్థులైన జాంబవతి అంగదాదులతో ఇట్లనెను, ఈ పని నేను చేయవలేను, లేంచో పినాకహస్తుడైన దూర్జటి చేయవలేను అని. అంతటి ప్రభువు కూడా తన్ను పొగడుకునకుండా ఉండలేకపోయాను. అట్లే సర్వజనులు తాము చేసిన పని తాము ప్రశంసించుకుందరు. అంతకంటే కూడా పరులు ప్రశంసించో ఎక్కువ ఆనందపడదురు. మిహిరకులకు తాను చేసిన పనులు మహాశ్చర్యకరములని తాను అనుకుని తృప్తిపట్టాయే కానీ పరుల చేత అట్టి ప్రశంస పొందలేదు. నీలాంకుడు ప్రశంసించో తనకు అధిక ఆనందం కలుగును. నీలాంకుడు ఇలా అన్నాడు, ఈ కార్యము చాలా దుర్ఘటమైంది. మహాయోధులను, గజబలులను, సింహపరాక్రములను, కోపం యొక్క పరిధిని నెరపగలవారును అయినా తమ వంటి వారు తప్ప తక్కిన వారు చేయలేరు. తమరే అన్నట్లు ఇది ఒక్క రామచంద్రుడు చేయవలసిన పని, ఒక్క భీమసేనుడు చేయవలసిన పని. అన్నిటికన్నా ఆశ్చర్యము వాని శరీరమును తైలాదుల చేత సంస్కరించి ఇక్కడికి తెచ్చుట. ఇందులో ఒక వైలక్షణ్యం కలదు. పగ సాధించుటలో పరలోకములందు కూడా సాధించుట అన్నది. లంకాద్వీపం నందరి జనులు శైవులు. వారు మృత కళేబరములను ఖననం చేసి పూడ్చిపెట్టుదురు. వారి దేహములు భస్మసాత్కృతములు కావు. ఇది ఒక శిక్ష. వాని విశ్వాసం వేరు, వాని పరలోక గతి వేరు. పరలోక గతులు వారి వారి విశ్వాసానుకూలంగా ఉండును. కొంతవరకు అంత్యక్రియల మీద ఆధారపడి ఉండును. వాని ప్రేతము వాని శరీరం నంటి వచ్చుచున్నది. తవ్వి పూడ్చబడేడు మతముల యందు విశ్వాసం కల జీవులు వారి శరీరంలో దగ్ధంలైనచో ఆ ప్రేతములేమగునో తెలియదు. అవిస్పష్టమై అనురూపితమై పరలోకములందు సంచరించుచుండునో ఏమో. మీ పగ ఇంత దూరము పోయింది. ఈ మాటలు విని మిహిరకుడు సంతసించనో దుఃఖపడినో తెలియదు. పరలోకములను గురించి భావించనేమో తెలియదు. అనంత కర్మాధీనమైన ఈ జీవులను గూర్చి తలపోసినేమో తెలియదు. కానీ నీలాంకుడు చేసింది ప్రశంస కాదు అనటకు వీల్లేదు. ప్రశంసయే. మిహిరకులకు తృప్తి కలగలేదని చెప్పుటకు వీల్లేదు. ఆనాటి రాత్రి మిథ్యా ప్రజ్ఞాన దేవత స్వప్నగురు వాడి ముందర కూర్చుండెను. నేను ఇంతమందిని క్రూరంగా హింసించుచున్నాను, నా భవిష్యత్ ఏమగునో అని మిహిరకుడు అడగ్గా, వారి భవిష్యత్ ఏమగును అన్నది మిథ్యా ప్రజ్ఞాన దేవత. భవిష్యత్ ఎంత కలదు అని అడిగితే భూతం ఎంత కలదు అంది మిథ్యా ప్రజ్ఞాన దేవత. నీవు గురువు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేను కానీ ఇట్లనా అని మిహిరకుడు అంటే ఆ మిథ్యా ప్రజ్ఞాన దేవత అంది, ఓయి ఈ యుగమున నువ్వు ఇప్పుడే మొదలుపెట్టితివి. నీ భవిష్యత్తు చాలా కలదు. కలియుగం ప్రారంభించిన తర్వాత నీ వంటి వాడు సృష్టింపబడలేదు. నిన్నే వర్తమాన జనులు హూణుడు అనుకుంటున్నారు. భవిష్య జనులు ఇంకెట్లా అనుకుందరో. నీ ఈ క్రూర కార్యములను బట్టి సుక్షత్రుడైన నిన్ను హూణుడు అనుకున్నచో హూణుల దుష్కార్యములు ఎట్లుండునో ఆలోచించుకొనుము. ఇప్పటికి కలియుగం ప్రారంభించి 2300 సంవత్సరములైనది. ఇంకా 1500-1600 ఏండ్లు గడవనిమ్ము. నీ వంటి వారు 100 జన్మింతురు. వారు మ్లేచ్ఛులలోనే జన్మింతురు.
భవిష్యత్తున మ్లేచ్ఛులను సృష్టించుటకు బ్రహ్మదేవుడు నిన్ను అభ్యాస విధిగా సృష్టించను. మిహిరకుడు అన్నాడు, నన్ను భవిష్యత్ ప్రజలు మ్లేచ్ఛుడు అనుకుందురా అని. ఒక్క మ్లేచ్ఛుడే అనుకున్నారు. నీవు ఇంకా 1000 ఏండ్లైన తర్వాత పుట్టితువని చెప్పుకుందురు అంది మిథ్యా ప్రజ్ఞాన దేవత. భవిష్యత్ ప్రజలు అంత మూర్ఖుల అని మిహిరకుడంటే ఆమె అన్నది, మూర్ఖత్వంకు అవధి ఏమున్నది? అది ఇట్లుండునని చెప్పుటకు వీల్లేదు. అది ఎంత గొప్పదనగా తన్ను తానే మోసం చేసుకున్నాను. తన్ను మోసం చేసుకుంటూ తాను చేసుకుంటున్నానని ఇతరులకు తెలియచున్నదని తెలిసిన తర్వాత కూడా నా మోసం కాదు అన్నట్టు నటించును. ఇంతకంటే మూర్ఖతకు వేరొక ఉదాహరణ కావలైనా ఈ మూఢత్వము విఘ్నులైన వారి యందు ఉండును. వారు పండితులు, భావనాశీలురు, కానీ వారి మనస్సులు జగద్రోహమును ధర్మద్రోహమునే భావించుచుండును. పాండిత్యమునే కలిగించును, ప్రజ్ఞానమును కలిగింపదు. వీరు కాక అజ్ఞులుందురు. సృష్టిలో మానవులలో 100కి 90 మంది అజ్ఞులు, 10 మంది విఘ్నులు. అట్టి 100 మంది విఘ్నుల్లో 90 మంది మిథ్యా ప్రజ్ఞానవాదులు. నేను వారి అధిదేవతను. నువ్వు వారిలో అగ్రేసరుడవు, క్షత్రియుడవు, ఉపాసనాపరుడవు, ఏకపత్ని వ్రతుడవు, పరమ క్రూరుండవు. క్రూరంగా హింసింపబడి ప్రాణ నిష్క్రమణ వేళ జంతువు చేసేది మహాభీకరధ్వని నీకు ఇష్టమైనట్టు మరి ఒకటి కాదు. అయినను నీవు వేద మార్గావలంబివి, దేవతారాధకుడవు. అందుచేత నేను నీకు కనబడుచున్నాను, నీకు గురువగుచున్నాను. ఉపాసనా విరహితులు సపేత దేవతా బుద్ధులు అగువారికి దేవతామూర్తులము కనిపింపము. వారు దేవతలే లేరందురు. వారు మేము లేము అన్న ఏమి? వారు మా శక్తి చేతనే మేము ఏ గుణములకు దృష్టి అగోచరమైన తేజోభావమూర్తులము ఆ గుణములన్నీ వారి యందుండును. అది అనుకూల కార్యములు వారు చేయుచుందురు. మాకు తృప్తి కలుగుచుండును, మాకు పుష్టి కలుగుచుండును. ఇంకా భవిష్యత్తులో సర్వదేవతారాజ్యము మాదే, నీ చేత పునాది వేయించితిమి అన్నది. అప్పుడు మిహిరకుడు అన్నాడు, అది అలా ఉంచి నేను హూణుడని భవిష్యత్తులో చెప్పుదురని, నేను ఇంకా 1000 ఏండ్ల తర్వాత జన్మించితనన్నట్టుగా ఎవరో వాకుందురని చెప్పితివే, వారిని నాకు చూపింపము. నాకు వారి గుండెల్లోని నెత్తురు తాగవలనని అనిపిస్తోంది అన్నాడు. అప్పుడు మిథ్యా ప్రజ్ఞాన దేవత అంది, ఓయి భావములన్నీ కల్పితములు, శరీరములు అంతకంటే కల్పితములు. ఒక భావము కానీ ఒక దేహము కానీ పరిణత కాలంన రూపం కట్టును, పరిణత కాలంన పుష్టి నందును. అంతేకాదు, నీవీనాడు కొత్తగా జన్మింపలేదు. నీ బతుకు యుగ యుగముల నాటి నుండి పరమ సూక్ష్మ బీజరూపమున ఉన్నది. ఆ భవిష్యత్తున వచ్చేటి వారిని నువ్వు చంపుదును అంచున్నావు. అట్లయినచో శ్రీరామచంద్రుడు త్రేతాయుగాంతమునందు నిన్ను సంహరింపవలసి ఉండేది. శ్రీ మహావిష్ణువు దశావతారములనెత్తి, అవి కాక అనంత అవతారములనెత్తి ఎవరిని చంపుచున్నాడు? ఆ భావము శరీరములు తాల్చిన జీవుల యొక్క దేహములను వధించుచున్నాడు. భావమును చంపుటలేదే. మూల రాక్షసులని ఉన్నారు. విష్ణుమూర్తి వారి జోలికి పోడు. అతనికి దైత్యారి అని పేరు. ఏ దైత్యులను అతడు సంహరించును? మూల దైత్యులను కాదు. ఈ సృష్టి అందలి జగత్తు ప్రయాణించుచుండగా ముదిరిన జీవులుందురు. వారు పరమ దైత్యులు, వారిని సంహరించును. నేను అట్టి వారిలో ఒకడను కానా అని మిహిరకుడంటే, ఆమె అంది, నీ లెక్క ఏమి? రావణ హిరణ్యాక్ష కంసాదుల ముందు నువ్వు తృణము కూడా కావు, అంటే గడ్డిపోచ కూడా కావు అని. నేను దానవులను హింసించుచున్నాను కదా అని మిహిరకుడు అనగా, అందుకనే పరమేశ్వరుడు ఊరుకున్నాడు అని మిథ్యా ప్రజ్ఞాన దేవత అంతర్హితమైంది, మాయమైపోయింది. తర్వాత 10 దినములకు మిహిరకుని కుమారునకు శాంతియు బారసాలయు జరిగింది. ఆనాడు నీలాంకుడు తన నగరం నంతయు స్వర్గం వలె భాషింపచేసెను. పుష్కళావతి నగరము అమరావతి నగర సబ్రహ్మచారిగా కనిపించెను. బారసాల జరుగుని ఇంటిలో మకర తోరణములు కట్టిరి. ముత్యములు పిండి విసిరి
ముగ్గులు పెట్టిరి. మయుడు ధర్మరాజున కట్టబెట్టిన సభయు అంత విచిత్రంగా లేదనిపించెను. నీలాంకుడు తన సహోదరి అయిన కళ్యాణవతికిని బావగారైన మెహరకులకు గాంధార దేశంలో ఉత్తర భాగంలో ఉన్న తన రాజ్యంలోని 3వ వంతు కట్నం చదివించెను. అక్కగారికి బావగారికి పెట్టిన నూతన వస్తువుల వెలతో 2 రాజ్యములు కొనవచ్చు. శాంతి జరిగింది. నూనెలో మెహరుడు కుమారుని ముఖం చూచాడు. పిల్లవానికి నామకరణం చేయవలేను. పేరెవరు చెప్పుదురు అనగా మెహరకుడు నీలాంకుడు చెప్పవలేను అన్న. నీలాంకుడు నివ్వెరపోయాడు. మెహరుడు ఇలా అన్నాడు, బావా, 20 ఏండ్ల కిందట నువ్వు నన్ను బకుడు అంటివి. దానిని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. నేనెట్లునూ బకుడను కాను. నా కొడుకైన బకుడైనచో నేను సంతోషింతును. నా కొడుకునకు మేనమామ పెట్టిన పేరు బకుడు. ఇలాగా నామకరణం జరిగింది. మెహరకుడికి కుమారుడు ఉదయించినాడు. సరే, నామకరణము అది అంత అయినాక మెహరకుడు తన భార్యతో సహా మళ్ళీ కాశ్మీర రాజ్యంకు పయనమయ్యాడు. మెహరకుడికి ఇంకా పూర్తి హింసించడంలో గల తృప్తి ఇంకా పూర్తిగా కాలేదు. అతను కొత్త మార్గం ఏదైనా కనుక్కోవాలి తన ఆనందం కోసము. అది ఏమై ఉంటుంది, అది మళ్ళీ చూడాలి. సరే, ఈనాటికి నేను ఇక్కడితో ఆప్ చేస్తున్నానండి. ఇంకా నీలాంకునికి ఒక కుమారుడు కలిగాడు, మెహరకునికి కుమారుడు కలిగాడు. సో మెహరకునికి వారసుడు కలిగాడు, కాశ్మీర రాజ్యంకు కాబోయే రాజు. మరి మెహరకుడికి ఇంకా 40 ఏండ్ల జీవితం ఉంది. ఇంకా 40 ఏండ్లు అతని రాజ్యాన్ని పాలిస్తాడు అని జాతకం ప్రకారం ఉంది. ఆ జాతకం ప్రకారం అతడు ఏం చేస్తాడు, ఇంకా మరింత తన క్రౌర్యాన్ని చూపిస్తాడా, ఏ రకంగా చూపిస్తాడు. ఇప్పుడు చూసాం కదా ఆయన కోపాన్ని ఎలా పరిణమించిందో సింహళ దేశాధిపతి మీద. అతను ఒక రావణాసురుడు, తాను ఒక శ్రీరామచంద్రుడిగా ఊహించుకొని అతనిని వధించి అంతటితో వదలక అతని శవాన్ని కూడా తీసుకొచ్చి కళ్యాణవతి దేవి ఎదురుగా నిరూపించి అతను నేయించిన వస్త్రమును తగిలిబెట్టాడు, అతని పాచహ్నములు గల వస్త్రమును. సరే, ఈ ఎపిసోడ్ అయితే మీకు బాగా నచ్చుంటుంది అనుకున్నాను. కాస్త బీభత్సరసం ఎక్కువైపోయింది ఈ నవలలో. కానీ మెహరకుడి వ్యక్తిత్వం అలాగ చిత్రించారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. నిజంగా ఆశ్చర్యకరమైన వృత్తాంతం అనిపిస్తోంది. సరేనండి, ఇప్పటికీ ఈ మెహరకుడు 9వ భాగము ముగిసింది. మిగిలిన కథ మళ్ళీ మీకు 10వ భాగంను చెప్తానే. అంతవరకు మీరు వేచి ఉండండి. మీకు నా ఈ కథ చెప్పే పద్ధతి నచ్చితే మీరు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు కామెంట్స్ పెట్టండి. నేను మీ విమర్శల కోసము, మీ అభిమానము, మీ దేనికోసము ఎదురు చూస్తూ ఉంటానండి. సరేనా? మళ్ళీ మిమ్మల్ని మెహరకుడు 10వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవండి. బై బై. ఉంటానండి. బై బై.